అలాగే నా పేరు మిత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి దారుణమైన సంఘటనలు డే బై డే ఎక్కువైపోతున్నాయి. అండ్ చట్టాల్లో కూడా చాలా స్ట్రాంగ్ మార్పులు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో అందుకని ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసిన తర్వాత మీ దగ్గర హై పాయింట్స్ ఉంటే వాటిని కూడా ఇవ్వండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా విషయంలోకి వెళ్తే జనరల్గా మనం ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వింటున్నాం. అంటే హత్యలు, కొన్నిసార్లు ఆత్మహత్యలు, కొన్నిసార్లు దారుణంగా ఎలా అంటే లైక్ ఇప్పుడు హింసించడాలు, ఇలాంటివన్నిటి గురించి మనం వింటూ వస్తున్నాం. కాకపోతే అప్పుడు ఎప్పుడో ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ వినడం ఇదే ఇంకా ఆ తర్వాత మళ్ళీ వినలేదు. అది జరిగి దగ్గర 2-3 ఏళ్ళు అవుతుంది, నాకు తెలిసి 2 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటన వినడం అనేది ఇదే మొదటిసారి. అండ్ అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరగడం, విశాఖపట్నంలో గాజువాకలో జరగడం అనేది చాలా అంటే చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి. సో అంటే ఆ ఫ్రిడ్జ్లో ముక్కలుగా నరికి పెట్టడము, తర్వాత ఆ తలని కొన్నింటిని కాల్చేయడం, అసలు మనుషుల తాలూకు మైండ్ సెట్ ఎలా మారుతుంది అనేది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే, రవీందర్ అని ఒక నేవీ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన బేసిక్గా గాజువాకలో అని ఎల్వి నగర్లో ఉంటాడు, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. తన వైఫ్తో పాటు ఉంటున్నాడు. అతనికి పెళ్ళి అయిపోయింది. అతనికి పెళ్ళి కూడా ఎక్కువ కాలం కాలేదు, రీసెంట్గానే పెళ్ళయింది. అండ్ అతని వైఫ్ డెలివరీ కోసం విజయనగరంలోని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఇతని నేటివ్ ప్లేస్ కూడా విజయనగరంలోని రాజాం. సో నేటివ్ ప్లేస్ అక్కడే. అండ్ ఆ లోకల్ అమ్మాయిని ఎవరో ఒకరిని చూసి నాకు తెలిసి పెళ్లి సంబంధం చేసి ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. సో అతను పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ కోసం అని వెళ్ళింది. అయితే ఈ గ్యాప్లో ఆ అమ్మాయికి తెలియని విషయం, అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయికి తెలియని విషయం, అండ్ అలాగే వేరే వాళ్ళకి ఎవరికి తెలియని విషయం, ఇతనికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, ఇతనికి మౌనిక అనే అమ్మాయితో 3 ఏళ్ల నుంచి పరిచయం అయితే ఉంది. 3 ఏళ్ల నుంచి పరిచయం అయితే ఉంది. మరి ఆ పరిచయం ఎప్పుడు ప్రేమగా మారింది, ఎప్పుడు పెళ్లి అనుకునే స్థాయికి వెళ్ళింది అనేది మనకైతే ఏమీ తెలియదు. అది వాళ్ళకి మాత్రమే పూర్తిగా అవగాహన ఉంటుంది. సో వాళ్ళైతే 3 ఏళ్లుగా పరిచయంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ 3 ఏళ్ల పరిచయం తర్వాత కూడా అతనైతే ఆమెను చేసుకోలేదు. అంటే 1 సంవత్సరం క్రితం పెళ్ళయింది అనుకుందాం పోనీ ఇతనికి. సో 2 ఏళ్ల పరిచయం తర్వాత కూడా అతను ఆమెను పెళ్లి చేసుకోలేదు, ఇంకెవరినో పెళ్లి అయితే చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి అయితే ఇతన్ని పెళ్లి చేసుకోమని అప్పటి నుంచి కూడా ప్రెషర్ చేస్తూ ఉండేది, కానీ చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే మేబీ ఇతను నేవీ ఆఫీసర్ కదా, సో గవర్నమెంట్ ఎంప్లాయ్. సో అందుకని మేబీ ఇతన్ని చేసుకోవాలనుకుంటూ ఉండొచ్చు. మేబీ అంత పెద్ద రోలే కాకపోవచ్చు, బట్ ఎనీహో నేవీ కదా, సో అదొక బెటర్ చాయిస్ లాగా ఆవిడ కనిపించి ఉండొచ్చు. ఇతని వయసు 35 సంవత్సరాలు, అది చనిపోయిన మౌనిక వయసు 29 సంవత్సరాలు. సో ఏజ్ గ్యాప్ కూడా మరీ ఎక్కువేం కాదు. ఆవిడకి కూడా 29 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా మ్యారేజ్ ఏజే. అండ్ ఈయన కొంచెం ఆలస్యంగానే పెళ్లి చేసుకున్నట్టున్నారు ఇంకా నన్ను అడిగితే. సో 34 ఆ ఏజ్లో చేసుకున్నట్టున్నారు. సో వీళ్ళిద్దరికీ కూడా అప్పటి నుంచి ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది ఎవరికీ తెలియదు. కాకపోతే నిన్న రాత్రి మటుకు, అంటే ఇవాళ డేట్ మార్చి 30 కదా, మార్చి 29 రాత్రిన ఆ అమ్మాయిని తన అపార్ట్మెంట్కి పిలిచాడు. అతను అపార్ట్మెంట్కి పిలిచాడు. సో పిలిచిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత డోర్లన్నీ వేసేసి, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగిందని కాదు, ఇలా జరగడానికే అవకాశం ఉంది. ఎందుకంటే నిందితుడు ఆల్రెడీ లొంగిపోయి ఒప్పుకున్నాడు, నేనే నేరం చేశానని. సో అతను చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఆలోచించుకొని చెప్పుకుంటున్న వెర్షన్ ఇదంతా కూడా. సో లోపల తీసుకుని వచ్చి దారుణంగా చంపేశాడు, కత్తితో దాడి చేసి. ఆ తర్వాత కూడా పోనీ దాడి చేసి చంపాడు, సరే ఓకే. అంటే అతనిలో ఎంత తీవ్రమైన స్థాయిలో కసి, కోపం, పగ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం దానికి ఏ పేరైనా పెట్టచ్చు దానికి, అవి ఏ స్థాయిలో ఉంటే, అతను ఎంతలా రగిలిపోతూ ఉంటే ఆ అమ్మాయి విషయంలో, అతను ఆ అమ్మాయిని చంపిన తర్వాత కూడా ఆగకుండా ముక్కలుగా నరికేశాడు. ఆ అమ్మాయిని ముక్కలుగా, శరీరాన్ని ముక్కలు చేశాడు. అసలు జనరల్గా చెప్తున్నా, నాకు తెలిసిన కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి బేసిక్గా కొన్ని ప్రాక్టికల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే బయాలజీలో కావచ్చు, లేదంటే ఎంబీబీఎస్లో కావచ్చు. సో కొన్నిసార్లు ప్రాక్టికల్స్ అనేవి జరుగుతున్న టైంలో వాళ్ళకు కొన్ని యానిమల్స్ కానీ, లేదంటే కొన్నిసార్లు ఎవరైనా పేషెంట్ల దగ్గర తీసుకొని వెళ్ళి అట్లా చూపించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. సో ఆ టైంలో వాళ్ళకే చాలా అంటే చాలా భయంగా,
అదొక కైండ్ ఆఫ్ నర్వస్నెస్ లాగా అలా క్రియేట్ అవుతూ ఉంటుందంట. అంటే రక్తం చూడటం, శరీరం కట్ అవ్వడం, ఇలాంటి కొన్ని పాయింట్లు డాక్టర్లకే, ప్రాణం పోసే డాక్టర్లకే కొంచెం ఒక కైండ్ ఆఫ్ నర్వస్నెస్ని క్రియేట్ చేస్తాయి కదా. జస్ట్ చిన్న చిన్నవే మళ్ళీ ఇవన్నీ కూడా, పెద్ద పెద్దవి కూడా కాదు కదా. అలాంటి చోట ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా నరకడం అనేది అసలు ఎంత పెద్ద విషయం, అది చాలా దారుణం అదైతే మాత్రం. సో అలా నరికిన తర్వాత అందులో కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, కొంత భాగాన్ని గోనె సంచిలో పెట్టి బయట ఉంచి శరీరాన్ని మాయం చేయాలనుకున్నాడు. శ్రీకాకుళంలో తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పాడు. సో తర్వాత శరీరాన్ని మాయం చేయడం కోసం ఆ అమ్మాయి యొక్క తల భాగాన్ని, అలాగే కాళ్ళని, తర్వాత ఆ అమ్మాయి చెప్పులని, తర్వాత అమ్మాయి సిమ్ కార్డ్ని, వీటన్నిటిని కూడా ఊరి చివర తీసుకొని వెళ్ళి అక్కడ తగలబెట్టేశాడు మొత్తం. ఇప్పుడు బేసిక్గా పోలీసులు ఇతను వెళ్ళి లొంగిపోయిన తర్వాత ఏవైతే శరీర భాగాలు దొరికాయో వాటిలో తల లేదు, ఎందుకంటే అతను ఆల్రెడీ తగలబెట్టాడు కాబట్టి. అది జరిగింది అక్కడ. ఆ అమ్మాయి శరీర భాగాలు మిగతావన్నీ కూడా ఉన్నాయి, కాళ్ళు తల భాగం మిస్సింగ్, మిగతా మొండెం అంతా కూడా ఉందన్నమాట అక్కడ. అది కూడా ముక్కలు ముక్కలుగా, కొంత భాగం ఏమో డీప్ ఫ్రిడ్జ్లో ఉండి, కొంత భాగం ఏమో గోనె సంచిలో ఉంది. ఇది ముందు శరీరాన్ని మాయం చేయాలనుకున్నాడు, ఏదో అనుకున్నాడు, బట్ ఏం జరిగిందో మరి మొత్తానికి లొంగిపోవాలని డిసైడ్ అయ్యాడు. డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయి గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి నేను ఇలా చేశాను, అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయి శరీరాన్ని అయితే చూపించాడు. పోలీసులకు కూడా బుర్రపాడు, మైండ్ పోయింది వాళ్ళకు కూడా, నాకు తెలిసి లిటరల్గా చూసిన తర్వాత. అండ్ ఇదంతా ఎందుకు చేసామని చెప్పి ఆ ప్రాథమిక విచారణ ఉంటుంది కదా, ప్రాథమిక దర్యాప్తు. సో అది అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటి, పెళ్లి చేసుకోమని వేధిస్తోందంట. రెండోది, డబ్బులు కూడా ఇమ్మని వేధిస్తోందంట. సో డబ్బులు కూడా ఇమ్మని చెప్పి కంటిన్యూస్గా హింసిస్తోంది నన్ను అని చెప్పి అతను చెప్తున్నాడు అనమాట. సో ఈ డబ్బుల కారణంగానే మేజర్గా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అండ్ ఆవిడ కూడా ప్రెగ్నెంట్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా అతనికి ఏం మిగులుతుంది, అతనికి ఏముంటుంది జీవితం, అండ్ పుట్టబోయే పాపో బాబో వాళ్ళకేముంటుంది జీవితం, ఆవిడకి ఏముంటుంది జీవితం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అతను ఆవిడకి కుదరదు లేదు అని చెప్తూ ఉండొచ్చు, బట్ ఆవిడ ఇంకా గొడవ చేస్తూ ఉండొచ్చు, సీరియస్ అవుతూ ఉండొచ్చు, మీ ఆవిడకి చెప్పేస్తా అంటూ ఉండొచ్చు, గొడవ చేస్తా, కేసు పెడతా, ఇట్లాంటివి ఏమైనా మాట్లాడుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ జరిగి ఓవరాల్గా అతను ఇలా చేసి ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఒక మనిషిని చంపడం అనేది అంత ఈజీనా? అది కూడా ఇంత క్రూరంగా చంపడం ఇంకా ఈజీనా? ఇంత దారుణంగా చంపాడు అసలు. ఇప్పుడు నా బాధ వీడి కోసం కాదు, ఎందుకంటే వీడి కోసం ఆలోచించి కూడా వేస్ట్. ఎందుకంటే ఎలాగో వీడికి త్వరగా శిక్ష పడదు. భారతదేశంలో ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే, వీళ్ళకి త్వరగా శిక్ష అయితే పడదు, ఎట్టి పరిస్థితుల్లోని పడే అవకాశాలు అయితే లేవు. అది జరగని పని, అది స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పి కింద అంటే అపార్ట్మెంట్స్ ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు చెప్పారు. మీడియా ఛానల్స్ అయితే ఎక్కడా లేదు కానీ, బట్ ఆ వ్యక్తి మాట్లాడుతూ చెప్పాడు అనమాట, ఆవిడ డెలివరీ కోసం వెళ్తోందని చెప్పి. ఒకవేళ అది కనుక నిజమైనట్టయితే, అంటే ఒక 1 నెల రోజుల క్రితం వెళ్ళిందని చెప్తున్నారు, మరి 1 నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిందని చెప్తున్నారు మీడియాలో అన్నింటిలో కూడా. సో 1 నెల రోజుల క్రితం వెళ్ళి ఇప్పటివరకు రాకుండా ఎందుకు ఉంటుంది, అంటిల్ అన్లెస్ డెలివరీ పర్పస్ అయితే తప్ప. సో పుట్టింట్లో అన్నాళ్ళు ఉండిపోరు కదా. సో డెలివరీ పర్పస్ మీద వెళ్ళింది అనుకుందాం. సో ఆవిడకి డెలివరీకి వెళ్ళిందంటే 8th మంత్ 7th మంత్ ఎండింగో అయ్యి ఉండొచ్చు, 8th మంతే అనుకుందాం పోయి. సో ఇప్పుడు 9th మంత్కి వచ్చి ఉంటుంది, ఆవిడ వెళ్ళి 1 నెల రోజులు అయింది కాబట్టి. అంటే ఆల్మోస్ట్ ఇంకా డెలివరీ. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? నాకు అది ఎక్కువ బాధపెడుతున్న విషయం, నన్ను ఎక్కువ క్వశ్చన్ చేస్తున్న విషయం అది. అంటే ఎంత మూర్ఖంగా ఉన్నది సొసైటీ అనేది ఇక్కడ పాయింట్. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆవిడ ప్రెగ్నెంట్ అనే విషయం ఈవిడకి కూడా తెలిసే ఉంటుంది. ఒకళ్ళు తెలియలేదు అనుకుందాం పోనీ, తెలిసినా తెలియకపోయినా పెళ్ళి అయితే జరిగింది కదా. సో పెళ్ళైన వ్యక్తితో ఎందుకు కంటిన్యూస్గా అతన్ని వెంట పడడం, అతని డబ్బుల కోసం వేధించడం? అంటే 29 అమ్మాయి ఫోటో చూస్తేనేమో అమ్మాయి కూడా బాగుంది, అమ్మాయి ఏం బాగాలేదా అంటే లేదు, అమ్మాయి బాగానే ఉంది, అందంగానే ఉంది. 29 ఏళ్ల వయసు అంటే ఆల్మోస్ట్ ఇంకా పెళ్లి ఏజ్ వచ్చేసింది. కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా పెళ్లి ఏజ్ కంటే స్టిల్ చాలామంది అమ్మాయిలు ఇప్పుడు జనరేషన్లో ఆ ఏజ్లోనే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఖచ్చితంగా మంచి మంచి సంబంధాలు వస్తాయి, మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇవన్నీ వద్దనుకొని అతని వెంటే ఎందుకు పడాలి? నేవీ అనా, లేదంటే ముందు నుంచి పరిచయం ఉందనా, ప్రేమనా, ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
వాట్ ఈస్ యువర్ అంటే ఆ అమ్మాయి మనసులో ఏముంది అసలు ఆ టైం మనకు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాగో చనిపోయింది, ఆ అమ్మాయి తరపున వచ్చి ఎవరు మాట్లాడడానికి లేదు. మహా అయితే ఆ అమ్మాయితో ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒకరు బయటకు వచ్చి మీడియా ముందు చెప్తే తప్పిస్తే మనకి దీని గురించి ఎటువంటి క్లారిటీ అయితే రాదు ఆ ఇన్సిడెంట్ గురించి, అంతే కదా. ఇప్పుడు ఈ వ్యక్తి జైలుకి వెళ్ళాడు, మేబీ ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు, కోర్టు రిమాండ్ విధిస్తుంది ఇనీషియల్గా, తర్వాత కంటిన్యూస్గా రిమాండ్ని పెంచుతూ వస్తుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఎప్పటికో ఒక 6 నెలలకో సంవత్సరానికో ఎయిదర్ లైఫ్ వేస్తారు, 14 ఏళ్ళో 20 ఏళ్ళలో వేస్తారు, లేదంటే ఆ తర్వాత ఇంకా ఈ కేసు యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉరిశిక్ష వేసే అవకాశాలు ఉన్నాయేమో కానీ మోస్ట్లీ వేయట్లేదు. భారతదేశంలో ఉరిశిక్షలు వేయడానికి ఎందుకనో జడ్జిలకు మనసు రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. చాలా రేర్గా ఉరిశిక్షలు వేస్తున్నారు, చాలా కొద్ది మందికి మాత్రమే ఉరిశిక్షలు వేస్తున్నారు. అలా వేయడం వల్లే ఈ సమస్యలన్నీ కూడా, చాలా కొద్ది మందికి వేయడం వల్లే ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో అలా కాకుండా ఎక్కువ మందికి కనుక ఉరిశిక్షలు వేసినట్టయితే సిచ్యువేషన్ వేరే ఉంటుంది. కానీ ఇంక అది అంతే, ఇంక మనం ఏం చేయలేం. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో అంతే. సో ఏం చెప్తాం ఇంకా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి, ఎంత దారుణంగా ఉంది అసలు ఊహించుకుంటుంటేనే చాలా కష్టంగా ఉంది. నిజంగా చెప్తున్నా, చాలా చాలా కష్టంగా ఉంది ఊహించుకుంటుంటే. అండ్ ఆ అమ్మాయి ఫోటో కూడా చూసా కదా, చాలా బాగుంది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఒక లైఫ్ని ఎండ్ చేసేసి, ఇతని కెరియర్ని ఎండ్ చేసేసుకొని, ఇతని లైఫ్ని ఎండ్ చేసేసుకొని, తన వైఫ్ లైఫ్ని ఆల్మోస్ట్ ఎండ్ చేసేసి, ఆ పుట్టబోయే బిడ్డ జీవితాన్ని అసలు పుట్టకముందే ఎండ్ చేసాడు ఆల్మోస్ట్ కెరియర్ని. పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఏం జీవితం ఉంటుంది, ఏం భవిష్యత్తు ఉంటుంది? ఎందుకు ఇలాంటి దారుణాలు చేయడం, ఎందుకు ఇలాంటి దరిద్రాలు చేయడం? పోనీ అసలు ఇలాగా ఈ అమ్మాయితో ఎప్పటి నుంచో పరిచయం ఉందంటే ఈ అమ్మాయిని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ అమ్మాయిని వదులుకోవడం? ఏం చెప్తాం ఇంకా, అది మరి పరిస్థితి. చాలా అంటే చాలా దారుణంగా చంపాడు. చూద్దాం మరి ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు ఏమైనా బయటికి కనుక వచ్చినట్టయితే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం, వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం కూడా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన ఇది, అసలు లిటరల్లీ వెన్నులో వణుకు పుడుతుంటుంది ఇలాంటివన్నీ చూస్తుంటే. కానీ ఇలాంటివి చెయ్యాలంటే వాళ్ళకి వణుకు పుట్టట్లా. శిక్షలు మారాలి, అదే చెప్తాను నేను ఎప్పుడు, అదే చెప్తా, మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తూనే ఉంటా. ఇలాంటివి జరిగినప్పుడల్లా నేను చెప్తూనే ఉంటా ఒకటే మాట, అదేంటంటే శిక్షలు మారాలి, శిక్షలు బీభత్సంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఈరోజు వాడు చేశారని చెప్పి వాడే లొంగిపెడిగా వెళ్ళి ఓ 2 రోజుల్లో ఊరేసేయండి. ఓ 2 రోజుల్లో ఈ సౌదీలో చేసినట్టు పబ్లిక్ ఎగ్జిక్యూషన్లు చేయండి, అలా చేయండి, అది బాగుంటుంది, అప్పుడు భలే ఉంటుంది. దానికంటే ముందు ఫస్ట్ థింగ్ ఇంకా వీలైతే చట్టాన్ని ఎంత వీలైతే అంతవరకు మార్చి, ఎంత వీలైతే అంతవరకు వాళ్ళ చేతుల్లో తీసుకొని ఫస్ట్ వాడి కాళ్ళు నరకండి, తర్వాత వాడి చేతులు నరకండి, ఆ తర్వాత ఊరేయండి వాడికి. అలా అనమాట. వాడిని లాక్కొని ఈడ్చుకుంటూ వెళ్ళి మెడకి తాడు కట్టి వాడి కాళ్ళు చేతులు నరికేసిన తర్వాత వాడి మెడకి తాడు కట్టి వాడిని ఇట్లా ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ రక్తం అదంతా నేలంతా అలా పారుతూ ఉంటే ఆ ఉరికంబం ఉంటుంది కదా, ఆ ఉరికంబం ఎక్కే మెట్లు ఎక్కించి వాడిని అలాగే ఈడ్చుకుంటూనే ఎక్కించి తాడు అవతల వైపు వేసి యువతల వైపు నుంచి పట్టుకొని ఇలా లాగి కిందకి లాగి వాడిని అలాగ పైకి లేపి వాడి మెడ ఆ తాడికి బిగుసుకొని కుక్క చావు చావాలాడు. అలా చేస్తే కానీ మారదు. తాడు లాగడానికి చేతులు ఉండకూడదు, కదలడానికి కాళ్ళు ఉండకూడదు, అప్పుడు చావాలాడు. అది అలా చేస్తారా? చేయరు, మన దగ్గర జరగదు. అవను పని. ఏం చెప్తాం ఇంకా, కోపం అంటే లైక్ సొసైటీలో ఇవన్నీ ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా మంచితనం అనేది ఉన్నది కానీ అది కనబడకుండా పోతుంది సొసైటీలో. మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి కానీ కనబడకుండా పోతున్నాయి. ఇలాంటివే ఎక్కువ కనబడుతున్నాయి, ఇలాంటివి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి, ఇలాంటివి ఎక్కువగా ప్రజల ముందుకు వెళ్తున్నాయి, ఇలాంటివి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాయి. మంచివి సెట్ చేయట్లేదు, మంచి విషయాలు ఎగ్జాంపుల్ సెట్ చేయట్లేదు, ఇలాంటివే సెట్ చేస్తున్నాయి. ఇలా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి. ఇంకేమంటాం, చూద్దాం మరి ఏం చేస్తారో. అట్లీస్ట్ వీడికైనా ఇలా చేసే ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకని కాదు మగవాళ్ళకని కాదు, ఇలాంటి నేరాలు చేసే ప్రతి ఒక్కరికి ఉరిశిక్షలు పడాలి. కేరళలో ఒక అమ్మాయి ఉరిశిక్ష పడింది. ఆ బాయ్ ఫ్రెండ్ని ఎన్నిసార్లు చంపడానికి చూసిందో, వాడిని ఎంత హింసించి చంపింది, దానికి ఉరిశిక్ష చేశారు. అలాంటి దాన్ని చావాలి.
అది త్వరగా అమలవ్వాలి, ప్రపంచం చూడాలి, లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి ఆ ఉరి శిక్షని. నాలుక బయటకు వచ్చేసి కళ్ళు తేలిపోయి ఇవన్నీ జరగడాన్ని చూడాలి ప్రజలు. అవన్నీ చూస్తే ఆహా మనం తప్పు చేస్తే మనకి ఇలాగే వేస్తారేమో అన్న ఒక భయం పుడుతుంది. ఆ భయం శరీరంలోని ప్రతి నరానికి ఎక్కుతుంది, అణువణువు పాకుతుంది. అప్పుడు అప్పుడు మారుతాడేమో కొద్దో గొప్ప మనిషి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మళ్ళీ చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. ఇప్పుడు ఈ విషయం జరిగిన టైంలో వీడి తప్పు అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. ఏ తప్పు జరిగినా సరే ఇలా అంటే దానికి ఒక మనిషిని చంపడం అనేది జరిగిందా, వీళ్ళు కూడా చచ్చిపోవాలి అంతే. దే డోంట్ హ్యావ్ ద రైట్ టు లివ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తాం, ఇంకా అలాంటివి రావు, ఆ రోజులు రావాలని కోరుకుంటూ సెలవు. ఈ వీడియోకి అయితే ఇంతటితో. దట్స్ గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే మీరు అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.